తెలుగుదేశం, జనసేన పార్టీలు చెరొక 2 సీట్లు విడివిడిగా ప్రకటించి పొత్తుకు సంబంధించిన కొన్ని సందిగ్ధమైన ప్రశ్నలు లేవనెత్తాయి. అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎళ్లి అమిత్ షాని కలవాల్సి ఉంది. కలిసినాక బీజేపీ స్టాండ్ ఏంటో తెలిసినాక వీళ్ళిద్దరి పొత్తుకు సంబంధించి బీజేపీకి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ యొక్క టూరు బ్రేక్ పడింది. దానికి కారణం బీహార్‌లోని రాజకీయ సంక్షోభం. బీహార్‌లో నితీష్ కుమార్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీతో పొత్తులో ఉన్నారు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి బయటకొచ్చి ఎన్డీఏలో చేరే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ కాంగ్రెస్ పార్టీని కలుపుకొని జేడీయూలో కొంతమందిని చీల్చి తను ప్రభుత్వం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ, నితీష్ కుమార్ యాదవ్ ప్రయత్నిస్తున్నారు. ఈ హడావుడిలో అమిత్ షాను, నడ్డా ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ టూర్ బ్రేక్ పడింది. కొద్ది రోజుల తర్వాత ఈ సంక్షోభం ముగిసిన తర్వాత ఆయన టూర్ ఉంటుంది. ఏదైనా బీజేపీ స్టాండ్ ఏంటో తెలిసే వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన పొత్తు సంబంధించిన క్లారిటీ అయితే రాదు.